గడిచిన క్షణం జ్ఞాపకం మారే వరకు దాని విలువ మనకు తెలియదు. విలువలు లేని ఏ బంధమైనా విభేదాలను, విషాదాలను మిగులుస్తాయే తప్ప ఆనందాన్ని, విజయాన్ని అందించలేవు. భరించలేనంత బాధనైనా పట్టరాని ఆనందానైనా ఇచ్చేది మనసుకు నచ్చిన వారు మాత్రమే. ఈ రోజుల్లో బంధాల కంటే ఎక్కువగా అవసరాలే మనుషుల్ని కలిపి ఉంచుతున్నాయి. ఎదురుగా ఉన్నప్పుడు పిలిచే పెదవి కన్నా దూరంగా ఉన్నప్పుడు తలచే హృదయమే గొప్పది. నువ్వు సమయానికి ఇచ్చే విలువ నీ భవిష్యత్తును నిర్ణయించేది. వద్దు, లేదు అని రెండు చెప్పి చూడండి, నీ వాళ్ళు నీతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది. అపజయం ఎదురైనప్పుడు సంకల్పాన్ని బలంగా, దృఢంగా చేసుకుంటూ పోవాలి. ఆనందంగా ఉండేవారంతా కష్టాలు లేనివారని కాదు, వారంతా కష్టాలను అధిగమించి సంతోషంగా ఉండే శక్తివంతులని గుర్తించాలి. నీ బాధ అయినా సంతోషమైనా ఒంటిగానే అనుభవించడం నేర్చుకో. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటికి నవ్వుతూ లోపల ఓర్వలేని వారు, మనం బాధలో ఉన్నాము అని తెలిస్తే బయటికి నటిస్తూ లోపల సంతోషపడేవారు చాలామంది ఉన్నారు. అరవని కుక్క ఉండదు, విమర్శించని నోరు ఉండదు, ఆ రెండూ లేని ఊరే ఉండదు. అందుకనే మన పని మనం చేసుకుంటూ పోవడమే ఉత్తమం.